నమస్కారం 95 స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ వైద్య సేవలలో పెను మార్పులు తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గాంధీ హాస్పిటల్లో 2 టిఫా స్కానింగ్ మిషన్లను ఆయన ప్రారంభించారు. టీఆర్ఎస్ తోనే తెలంగాణ అభివృద్ధి అని కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజలు సంబరంగా ఉన్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సమాజానికి చేసిన మేలు ఎప్పటికీ నిలిచి ఉంటుందని, తెలంగాణకు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు చేసిన మేలు కంటే మరెవరూ ఎక్కువ చేయలేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వరరావు అన్నారు. ఆలయ భూమిని అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు అనాకృత్యం చేస్తున్నారని బీజేపీ నాయకుడు కుస్మ సతీష్ ఆరోపించారు. వరంగల్లోని గోపాలగుడి స్వామి తోట మైదానంలో ఎన్నో ఏళ్లుగా స్థానికులు బతుకమ్మ ఉత్సవాలను క్రీడలు నిర్వహించుకోవడానికి ఉపయోగపడుతున్న స్థలాన్ని కొందరు అధికార పార్టీ నాయకులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని అన్నారు. కులాంతర వివాహం చేసుకున్నందుకు గత కొంతకాలంగా భర్త బంధువుల నుండి వేధింపులు ఎక్కువయ్యాయంటూ భార్యాభర్తలు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. నెల్లూరులోని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇంటి ముందు బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. అయ్యప్ప స్వామి చిత్రపటాన్ని చేతిలో పట్టుకుని ఆయన ఇంటి ముందు బైఠాయించారు. అయ్యప్ప స్వాములకు అనిల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తాగిన మైకంలో 3 నెలల పసికందుని నేలకేసి కొట్టి చంపాడు ఓ తండ్రి. రాజ్యాంగ దినోత్సవం మరియు ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం దినోత్సవం తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పార్టీ నాయకత్వ మార్పుపై విశాఖ ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో రాజ్యాంగ అమలు దినోత్సవం నిర్వహించారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రపంచానికి తెలియజేసేందుకు స్టాంపులు ఉపయోగపడతాయని, ఇటువంటి ప్రదర్శనలు తపాలా శాఖకు మైలురాయి వంటివని విశాఖ డిఆర్ఎంఓ అనూప్ సతపతి పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా పామ్రా అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 4 మావోయిస్టులు మృతి చెందారు. పాత బస్తీలోని భవానీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలను, అనుమానాస్పదంగా అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న యువతను ప్రశ్నించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించివేశారు. జీఎస్టీ ఐటీ అధికారినంటూ బెదిరింపులకు పాల్పడుతున్న బీటెక్ స్టూడెంట్ ను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కొండకర్ల గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు గ్రామ బహిష్కరణకు గురైన ముద్దిరాజులు ఇరు వర్గాలు ఆర్టీఓ ఆఫీస్ కార్యాలయం వద్ద జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో చేశారు. జగిత్యాల జిల్లా రైకల్ మండలం ఇటిక్కల మోడల్ స్కూల్ ను పట్టభద్రుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సందర్శించి కబ్జాకు గురైన పాఠశాల స్థలాన్ని పరిశీలించారు. మోడల్ స్కూల్ లైబ్రరీని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో పార్కింగ్ లో ఆపి ఉన్న స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మోత్కూరు అగ్నిమాపక సిబ్బంది స్థానికులు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం సాగిపాడు గ్రామంలో దారుణ హత్య జరిగింది. పాత కక్షల నేపథ్యంలో సిద్ధార్థ్ అనే యువకుడిని నాగరాజ్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డారని స్థానికులు అనుమానిస్తున్నారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం 89వ వార్డు పెద్దూరు టీడీపీ వార్డు మెంబర్ శివగామి అనే మహిళ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తెదేపా నగర్ ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని ఆయన ఇంటి వద్ద రాజశేఖర రెడ్డి అనే యువకుడు సాయంత్రం కారుతో ఢీకొట్టి పరారయ్యాడు. ఆయన కాలుకు గాయాలయ్యాయి. అక్రమంగా అరెస్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ నేత జగ్గును విడుదల చేయాలంటూ మాజీ మంత్రి టీడీపీ నేత పరిటాల సునీత పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన దిగడంతో ఆంధ్రప్రదేశ్ లోని కొత్తపల్లిలో ఉద్రిక్తతకు దారితీసింది.